సాయి పల్లవి గారు నది ఒడ్డుకు సముద్రం ఒడ్డుకు వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఆనంద పారవశ్యంలో ఆమె సింగిల్గా సోలోగా చేస్తారు. ఆ భావుకత అర్థం కావాలంటే కాస్త భావుకత్వం ఉన్న వ్యక్తులకు అర్థమవుతుంది. ఆమె ప్రకృతితో మమేకమై ప్రకృతే తానుగా మైమర్చిపోయి అన్ని శృంఖలాలు తెంచుకున్న ఒక ఆనంద నర్తనం అది అనేది అర్థమవుతుంది. తన హృదయ స్పందన ఆ రోజు ఆ అమ్మాయి అలా నర్తిస్తుంది. అదంతా సింబాలిక్గా ఉంటుంది. తన లైఫ్లో తన భావన, హృదయ భావన అది. అసలు ప్రకృతి ఒక స్త్రీ రూపం దాల్చిన అంతే. ప్రకృతి ఎప్పుడు కూడా ప్రకృతి స్త్రీ ఒకటే. ప్రకృతి ఉంటేనే సృష్టి ఉంది, స్త్రీ ఉంటేనే సృష్టి ఉంది. కాబట్టి ఆ ప్రకృతిని ఆ అమ్మాయి తన భావాల ద్వారా వ్యక్తపరిచింది. ఇదంతా మీకు అసిస్టెంట్ డైరెక్టర్, మీరు దూరదర్శన్లో కూడా చేసినన్నారుగా, అనుభవం ఏమన్నా మీకు అక్కడ పనికొచ్చిందా? ఇలా స్క్రీన్ మీదకి తగ్గట్టుగా ఎట్లా రాస్తారు? నేను బాగా ట్రావెల్ చేసింది పూరి జగన్నాథ్ అండి. తన స్టార్టింగ్ స్టేజ్లో దూరదర్శన్కి సీరియల్ సింగిల్ ఎపిసోడ్స్ తీసిన క్షణం నుంచి నేను తనతో ట్రావెల్ చేశాను. అతని దగ్గర చాలా నేర్చుకున్నాను. తర్వాత బాగా సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తనికెళ్ళ భరణి గారు, వాళ్ళని గమనించేవాడిని. వాళ్ళ మాట తీరు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా రాస్తున్నారు, ఎలా సో తెలియకుండా అవి క్వాలిటీస్ అబ్బాయి నాకు.